నీ వాక్యమోన పాదములకు దీపమో దీపమో. కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వెలుగు, లైట్. మీ సత్క్రియలను చూచి జనులు మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. Let your light shine so that others see your good deeds and glorify your Father in heaven. Matthew chapter 5 verse 16. నీ వాక్యమోన పాదములకు దీపమో దీపమో. నీ ధర్మశాస్త్రమో నాకెంతో ప్రియమో, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. నీ వాక్యమోన పాదములకు దీపమో దీపమో. నీ ధర్మశాస్త్రమో నాకెంతో ప్రియమో, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. లైట్, వెలుగు. జనులు మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. Let your light shine so that people see your good deeds and glorify your Father in heaven. లైలా కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్ కదా. ఆ లైలా కాలేజ్ ఎంబ్లంలో, లోగోలో ఈ వాక్యం ఉంటుందన్నమాట. లెట్ యువర్ లైట్ షైన్. లైలా కాలేజ్ మోటో లెట్ యువర్ లైట్ షైన్. ఎంతోమంది గ్రేట్ పొలిటీషియన్స్ని, ఎంతోమంది గ్రేట్ లెజెండరీ ప్రొఫెషనల్స్ని ప్రొడ్యూస్ చేసినటువంటి సంస్థ లైలా కాలేజ్. అట్లాంటి లైలా కాలేజ్ మోటో ఏంటంటే లెట్ యువర్ లైట్ షైన్. Youngsters should shine forth their light. Especially in India, there is much more need for youngsters to shine their light for the betterment of the nation, for the progress of the nation. When God is with the nation will flourish. When the God will be with people, God was with Joseph and Joseph was successful. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లునో, ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమెప్పుడానంద ఆనందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. పర్వతములు కదలినా నీయోర్వి మారుపడినను, సర్వమున్ ఘోషించుచు నిసాంద్రమో పొంగినను. అభయమెప్పుడానందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమెప్పుడానందమౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గమో. విల్లు విరచునాయనే, తెగ బల్లెమో నరుకు నాయనే, చెల్ల చెదురు చేసిరి పొల
నెల్ల త్రుంచునాయనే. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు. దివ్యమైన దుర్గమో పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. పూజ్యుడౌ యెహోవ వైరిన్ భూని సంహరించును. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. కోటయోనశ్రయమునయ్య కోబు దేవుడుండగా వేటికింక వెరవవలయు నిపుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు. దివ్యమైన దుర్గమో. దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేశము వర్ధిల్లుతుంది. చూసారా, ఇజ్రాయెల్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి గల దేశం. ఎంత నాలెడ్జబుల్ పీపుల్, ఎంత లిటరేట్ పీపుల్. మంచి ఎక్కడున్నా కూడా మనం తీసుకొనాలి. అక్కడ పేదరికమో దారిద్ర్యమో అట్లాంటివి ఏమి ఉండవు. చాలా సైంటిఫికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీ. కేవలం ఎడారిగా ఉండే దేశం దేవుని తోటగా ఎట్లా మారింది. అట్లా ప్రార్థనా పరులు ఉన్నటువంటి స్థలం వర్ధిల్లుతుంది. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారందరూ కూడా ప్రార్థనా పరులుగా పట్టుబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి కొరతలు కొదవలు తీరిపోయి దేశం సమృద్ధిలోనికి వెళుతుంది. రైటియస్నెస్ ఎగ్జాల్టెత్ ఎ నేషన్. నీతి దేశము ఘనతకెక్కుటకు కారణం. రైటియస్నెస్ ఎగ్జాల్టెత్ ఏ నేషన్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి ప్రజలు ఉన్నప్పుడు ఆ దేశము వర్ధిల్లుతుంది. ఎందుకంటే అటు ప్రజలు ప్రార్థనా పరులుగా ఉంటారు, పరులకి వెలుగుగా ఉంటారు, పరులకు సహాయకులుగా ఉంటారు, పరులకు ఆశీర్వాదంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు ప్రత్యేకంగా తమ చుట్టూ ఉన్నటువంటి వారికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. వెలుగున్న చోట చీకటి ఉండదు కదా, వెలుగున్న చోట భయం ఉండదు కదా. చీకట్లో ఎక్కడ పడిపోతారో తెలియదు నడిస్తే కదా, కానీ వెలుగులో నడిస్తే తొట్టుపాటు ఉండదు కదా. అట్లా దేశంలో ఉన్నటువంటి జనులకు, చీకటిలో ఉన్నటువంటి వారికి, భయంలో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి వెలుగుగా ఉండాలి. లెట్ యువర్ లైట్ షైన్. లెట్ యువర్ లైట్ షైన్ అంటే మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే అర్థం ఏంటంటే మంచి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలు, ఆ మంచి కార్యాలు మన చుట్టూ ఉన్నటువంటి వారు చూసి మన పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి మహింపరచాలి. ఎవరి దేవుడు? భూమి ఆకాశంలో సృజించినటువంటి యెహోవా. యెహోవా అంటే సెల్ఫ్ సస్టైనింగ్ గాడ్, యావే అనమాట. ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు. ఎవరి దేవుడు? దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవారని. ఇశ్రాయేలీయులను పోగు చేయువారని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యనో
ఆయనే నియమించెనో నక్షత్రముల సంఖ్యను. ఆయనే నియమించెనో వాటికన్నియు పేరులు పెట్టుచున్న వారిని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గుర్రముల నరులందలే బలమునానందింపడు. గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఆయన ఆకాశమో మేఘములతో కప్పును. ఆయన ఆకాశమో మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షమో సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను దేవుని. కీర్తించుము కొనియాడుమో ఆనందించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో తృప్తిపరచు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను దేవుని. యెరూషలేము యెహోవాను, సీయోను దేవుని. కీర్తించుము కొనియాడుమో ఆనందించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. చూసారా,
ఎంత పెద్ద పాటైనా చక్కగా ఆ రైము, ఆ రిథము, ఆ లిరిక్స్‌లో ఉన్నటువంటి ఆ ఛందస్సు, తర్వాత ప్రాస ఇవన్నీ గూడా ఉంటాయి గదా! వీటిని బట్టి చక్కగా సులువుగా పాట జ్ఞాపకం పెట్టుకోవడానికి, ఆ పాటలో ఉన్నటువంటి అర్థం మరలా స్మరణకు తెచ్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకనే దేవుడు మోషేతో ఇట్లా అంటున్నారు. వారు ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి, శ్రమ నుంచి, కష్టం నుంచి విడిపించబడినప్పుడు, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నారంటే, మోషే ఈ యాకోబు యొక్క సంతతికి దేవుని వాక్యాన్ని ఈ పాట రూపంలో నేర్పించాలని, ఒక పాట నేర్పించమని ప్రభువు చెప్తున్నారు. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు యావే చెప్తున్నారు. ఎందుకు ఎందుకనంటే పాట జ్ఞాపకం చేసుకోవడం సులువనమాట. అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్లయితే ప్రీకేజీ అంటే నర్సరీ వాటిలో చూసినట్లయితే చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తారు ఫస్ట్? రైమ్స్ నేర్పిస్తారు. జానీ జానీ, యెస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, ఓపెన్ యువర్ మౌత్, హా హా హా. చూసారా? అట్లా చిన్న పిల్లలకి రైమ్స్ ద్వారా నేర్పుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా మెమరైజ్ చేయడానికి, తర్వాత ఇంగ్లీషు నేర్పించడం గానీ, వొకాబులరీ నేర్పించడం గానీ, రైము, రిథము, సాంగ్స్ నేర్పించడం గానీ, ఆ! ఈ రైమ్స్ ద్వారా, సాంగ్స్ ద్వారా చాలా సులువు. దేవుడికి మన మనస్సు తెలుసు. మనం నిర్మింపబడినటువంటి రీతి తెలుసు. మన బ్రెయిన్ ఫంక్షన్ తెలుసు. మన ఆ! కార్డియో హార్ట్ ఫంక్షన్ తెలుసు. మన నర్వ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు మన శరీరంలో ఒక్కొక్క అవయవము దాని యొక్క ఫంక్షన్ అంతా కూడా దేవునికి తెలుసు గనక, దేవుడు మోషేతో ఇట్లా చెప్తున్నారు. మోషే ఇజ్రాయేలీయులకు, యాకోబు సంతతికి వారు తరతరాలు కూడా దేవుడు అంటే నేను చేసినటువంటి ఈ మేలు, ఈ అద్భుతం వారు జ్ఞాపకం ఉంచుకొని, వారు దేవుని మీద విశ్వాసం కలిగి వారి జీవిత పర్యంతము తరతరాలకు వారు దేవుని మహిమపరచునట్లు వారికి పాట నేర్పించు. ఎందుకంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చేసినటువంటి ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మనం భయపడమనమాట. విత్ క్రైస్ట్ ఇన్ మై వెసల్ ఐ కెన్ స్మైల్ ఎట్ ద స్టార్మ్, స్మైల్ ఎట్ ద స్టార్మ్, స్మైల్ ఎట్ ద స్టార్మ్, స్మైల్ ఎట్ ద స్టార్మ్. చూసారా? చిరునగవుతో సాగిపోదును భీకర తుఫానులలో. ఎన్ని తుఫానులొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా జయించగలుగుతాం. అవన్నిటిని నిలదొక్కుకొనగలుగుతాం. ఉలగత్తెలొంగులకు ఉపద్రవం ఉండ అనలను తిడంకొండంగల్ నన్ను ఉలగత్తిని జేత్తెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మే, ఏప్రిల్ మాసంలో స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ చూసి చాలామంది స్టూడెంట్స్ భయపడిపోతారు. తర్వాత నేను పాస్ అవుతానా? నేను చదవగలనా? అని కృంగిపోతారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వాళ్ళకి తెలుసో, ఆ వాక్యం ద్వారా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అని చెప్పి దేవుని మీద విశ్వాసం ఉంచి చక్కగా పట్టుబట్టి ఆసక్తితో చదివి జ్ఞానాభ్యాసం చేసి తర్వాత ఎట్లా నేర్చుకోవాలి? అభ్యాసం, ధ్యానం. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథాన్ని నేను 3 సార్లు కంటే ఎక్కువ చదివాను. 66 పుస్తకాలు. ఒక్కొక్క వాక్యము దేవుడు ఆయన నా హృదయంలో ముద్రించారు. అందుకని ఇప్పుడు బైబిల్ ఆ! చదవకుండానే చక్కగా ఆ వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాం. ఇప్పుడు చదవాలంటే ఎట్లా ఖాళీ ఉంది చెప్పండి? బైబిల్ చదవడం, వాక్యం నెమరు వేసుకోవడం మానకూడదు. అయితే ఈ రోజుల్లో కాలం ఎంత వేగంగా గతించిపోతుంది. ఎన్ని పని భారాలున్నాయో మన మీద. ప్రొఫెషనల్‌గా గానీ, పర్సనల్‌గా గానీ, ఫ్యామిలీ విషయాలు గానీ, ఎంతో పని భారంతో ఉండడం వల్ల కొన్నిసార్లు వాక్యం చదవకపోయినా చిన్నతనంలో అభ్యాసం చేసింది ఎప్పుడు గూడా మనతో పాటు ఉంటుందనమాట. అందుకని పిల్లలకి దేవుని వాక్యం నేర్పించాలి. వీబీఎస్ ద్వారానో, ఇంకనో అనేక మార్గాల్లో ప్రతిరోజు ప్రార్థన చేయడం పిల్లలకి నేర్పించాలి. ప్రార్థన అంటే దేవునితో కమ్యూనికేషన్ అనమాట. అప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే లైట్‌గా ఉంటారు. వెలిగింపబడినటువంటి క్యాండిల్ లాగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేసేవారుగా, తమ చుట్టూ ఉన్నటువంటి వారికి సంతోషాన్ని ఇచ్చేవారుగా, తమ చుట్టూ ఉన్నటువంటి వారికి ధైర్యాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్‌లో మనం చూసినట్లయితే ఫారినర్స్ పట్ల ఎంతో కేర్ కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్ గానీ, తర్వాత కుకింగ్ యుటిలిసిల్స్ గానీ, తర్వాత క్లోత్స్ గానీ, వాళ్ళ పిల్లల బ్యాగ్స్ ఇవే గానీ, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వాడరనమాట. పాత పడిపోతే కొంచెం పాత కూడా పడవు. ఒక సంవత్సరం వాడిన తర్వాత ఎవరైనా పేదవారుంటే ఉపయోగించుకుంటారులే, కొత్తవి కొనుక్కునే స్తోమత దేవుడు మనకిచ్చారు కదా! అని చెప్పి వాళ్ళు కొత్తగా ఫర్నిచర్, చైర్స్, బెడ్ ఇవన్నీ కూడా ఎవరికైతే లేవో వాళ్ళకిచ్చేస్తారనమాట. అట్లా మనం కూడా దాతృత్వం కలిగి ఉండాలి. మనకుంటేనే కదా మనం ఇవ్వగలం. మన దగ్గర రూ. 1000 ఉంటే ఒకళ్ళకి రూ. 100 పెట్టగలం. అంతే కదా! కొంతమంది ఇంటద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది హాస్పిటల్ బిల్ కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కొంతమంది సైకిల్ లేనటువంటి వారుగా ఉంటారు. అంబ్రెల్లా లేనటువంటి వారుగా ఉంటారు. రెయిన్ కోట్ లేనటువంటి వారుగా ఉంటారు. తినడానికి ఆహారం లేనటువంటి వారుగా ఉంటారు. త్రాగడానికి నీరు లేనటువంటి వారుగా ఉంటారు. కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను, ఇజ్రాయెల్‌లో ఉన్నాను. అక్కడ ఇటువంటి పేదరికాన్ని నేను చూడలేదు. కానీ మన భారతదేశంలో ఎంతోమంది బిడ్డలు
కనీస అవసరాలు తీరక బాధపడుతున్నారు. మహాత్మా గాంధీ గారు చెప్పలేదా? నా తోటి ప్రజలు సరిగ్గా ధరించుకొనడానికి వస్త్రాలే లేకుండా ఉంటే నేను మంచి వస్త్రాలు ఎట్లా ధరించుకోగలను? ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు పరిపూర్ణంగా ఆయన దేహాన్ని వస్త్రాలతో కప్పుకోలేదు. ఎందుకంటే చాలామంది నా దేశ వాసులు కనీస అవసరాలు తీరక బాధపడుతున్నారు. ఎప్పుడైతే నా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమృద్ధి కలిగి ఉంటారో అప్పుడే నేను వస్త్రాలు పూర్ణంగా ధరిస్తాను. అందుకని ఆయన మహాత్మా అయ్యారనమాట. మనం ఎప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి మిగులు పేదవారిని, మన కుటుంబం యొక్క అవసరతలను, మన తల్లిదండ్రులు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనకెట్లా సహకరించారు, వారి పట్ల మన బాధ్యత ఏంటి తెలుసుకొని ఒక క్యాండిల్‌లాగా, మనం ఒక దీపంలాగా వారికి సహాయం చేసేవారిగా, వెలుగు చూపించేవారముగా దీపం ఉంటే ధైర్యం ఉంటుంది గదా! దీపం ఉంటే తొట్టిల్లం గదా! ఒక దీపంలాగా ఉండాలి. ఈ దీపము దేనికి సాదృశ్యం ఉందంటే మంచి క్రియలు. మనం ఈ లోకంలో ఏం చేయాలి? మంచి క్రియలు చేయాలి. ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. హాస్పిటల్ బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి 10,000 ఇచ్చి చూడండి. వారికెంత సంతోషం. దేవుడు దూతను పంపించి సహాయం చేసినట్లు. కొంతమంది గ్యాసు కొనుక్కోలేని పరిస్థితి. ఇంట్లో గ్యాస్ లేకపోతే వంట చేయగలరా? బయట కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు చెప్పండి. ఒక పూట భోజనం కొనుక్కోవాలంటే రూ. 100. అట్లనే గ్యాస్ ఉంటే హ్మ్. 20, 30 భోజనం అయిపోయాయి గదా! ఒక గ్యాస్ లేనట్టు. ఇవన్నీ కూడా సామాన్యులు కామన్ మ్యాన్ నీడ్స్ అనమాట. అట్లాంటి వారికి అవసరతలు ఉన్న వారికి గ్యాస్ సిలిండర్, కొనుక్కోలేనటువంటి వారికి వస్త్రాలు, కొనుక్కోలేనటువంటి వారికి ఇంటద్దె కట్టుకోలేనటువంటి వారికి మెడికల్ ఫెసిలిటీ బిల్ కట్టుకోలేనటువంటి వారికి సహాయం చేసి చూడండి. 10,000 మెడికల్ బిల్ కట్టాలి. కట్టలేనటువంటి పేదవాళ్ళున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరే ఆ బిల్ కడితే అది గుడ్ డీడ్ అనమాట. ఇంటద్దె కట్టుకొనలేని 5,000 ఇంటద్దె కట్టాలి. కట్టుకునే స్తోమత లేదు. అట్లాంటి కుటుంబీకులకి 5,000 ఇచ్చి చూడండి. అట్లాంటి మంచి కార్యాలు అనేకం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నాకు కృపనిచ్చారు. ఎందుకొస్తారో, ఎట్లా వస్తారో నాకు తెలీదు గానీ, దేవుడు పంపించినట్లు అవసరతలో ఉన్నటువంటి వారందరూ నా దగ్గరికొస్తారనమాట. గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి, నాకు డబ్బులివ్వండి సార్ అంటారు. 3,500 వాడి కోసం ప్రార్థన చేస్తాను ఫస్ట్. ప్రభా! ఈ సహోదరునికి ఆర్థికమైనటువంటి ఇబ్బందిలో ఉన్నాడు నాయన. గ్యాస్ సిలిండర్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాడు. కుటుంబానికి గ్యాస్ సిలిండర్ లేకపోతే వంట చేసుకోగలరా? వంట చేసుకోకపోతే ప్రతిరోజు హోటల్‌లో భోంచేయగలరా? ఎంత పేదరికం. ఈ సహోదరునికి 3,500 ఇవ్వడానికి నాకు ఆర్థిక సహాయం చేయి ప్రభా! అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎట్లా వస్తుందో సహాయం తెలీదు. అట్లా దేవుడు పంపుతాడు. అట్లాగనే 1000 ప్రైజెస్ చర్చ్ గ్రూప్ ఫార్మ్ చేసి అందులో ఒక 350 మంది వాట్సాప్‌లో ఒక్కొక్కరిని సమకూర్చినప్పుడు ఆ చర్చ్‌లో కొంతమంది సంపూర్ణ అనే బెంగాలీ పీహెచ్‌డీ స్కాలర్ ఇంకా తర్వాత అనేకులు ఒక 100, 200 లేకపోతే 500, రూ. 1000 హాస్పిటల్ బిల్ కట్టుకోలేని వారికి హాస్పిటల్ బిల్లు. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్‌కి ఫైనాన్షియల్ హెల్ప్. ఇవన్నీ ఏమిటి గుడ్ డీడ్స్. ఎందుకంటే ఒకళ్ళకి యేసు నామంలో మనం సహాయం చేసినప్పుడు ఆయన నామమును బట్టి చూపినటువంటి ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. అందరికీ అన్నీ మోదీ గారే చేయాలి అంటే మోదీ గారు చేయగలరా? మోదీ గారి మనసు ఎట్లా ఉంటది? భారతదేశంలో అందరికీ సహాయం చేయాలి. భారతదేశం అంతా కూడా ఈక్వాలిటీ ఉండాలి. భారతదేశంలో ఎవ్వొక్కరు కూడా ఇల్లు లేనటువంటి వారిగా ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా ఫుట్‌పాత్ మీద, ప్లాట్‌ఫార్మ్స్ మీద పడుకోకూడదు. ఏ ఒక్కరికి బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండకూడదని మోదీ గారికి మంచి ఉద్దేశాలున్నాయి. కానీ ఆయన ఏం చేయగలరు చెప్పండి? ఒక్క మనుష్యుడు భారతదేశంలో పేదరికాన్ని పోగొట్టగలరా? ఒక్క మనుష్యుడు భారతదేశంలో సిక్‌నెస్‌తో, అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ సహాయం చేయగలరా? ఒక్క మోదీ గారు భారతదేశంలో నిరాశ్రయుల్ని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని, కనీస అవసరాలు తీరనటువంటి వారిని, అనాథలను, విధవరాండ్లను మోదీ గారు ఆదుకోగలరా? అంటే బ్యూరోక్రాట్స్ లేరా? చీఫ్ మినిస్టర్స్ లేరా? ఎమ్మెల్యేస్ లేరా? ఎంపీస్ లేరా? ఒక్కొక్క పర్టిక్యులర్ విలేజ్‌కి సర్పంచ్ లేరా? ప్రెసిడెంట్లు లేరా? వారు కదా చూసుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఇండియాలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే సెల్ఫిష్‌నెస్. ఇండియాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే టాప్ టు బాటమ్ కరప్షన్. నిస్వార్థమైనటువంటి హృదయంతో ప్రజలకు పరిచర్య చేసేవారు, సహాయం చేసేవారు, రామరాజ్యం వలె పరిపాలన అందించేవారు చాలా తక్కువ. కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి వారమైన మనము, క్రీస్తు మంచితనాన్ని అనుభవించినటువంటి వారమైన మనము, మన కష్టంలో, ఇబ్బందిలో, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, నిస్సహాయతలో ఉన్నప్పుడు, యేసు నామంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకెట్లా సహాయం చేశారో, అదే మనస్సు కలిగి ఒకళ్ళు మన దగ్గరికొచ్చి రూ. 100 అడిగినప్పుడు 100 లేకపోతే రూ. 10 ఇవ్వాలి గానీ వట్టి చేతులతో పంపించకూడదు. ఎందుకొస్తారండి? వాళ్ళ దగ్గర డబ్బులుంటే ఏదో ఆకతాయితనంగా అడుక్కోవడానికి వస్తారు. లేదుగా వాళ్ళ దగ్గర లేక వస్తున్నారు. అభిమానాన్ని చంపుకొని వస్తున్నారు. అట్లా కనీస అవసరాలు తీరక పిల్లా పాపలతో ఇంట్లో ఇంటద్దె కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, పిల్లలకి బ్యాగు, పుస్తకాలు కొనుక్కోలేక ఎన్ని కుటుంబాలున్నాయి. క్రైస్తవులుగా మనకెంతో బాధ్యతుంది. చర్చ్ అంటే ఏమిటి? శరీరం కాదా? యేసుక్రీస్తు ప్రభు శరీరం కాదా? ఎంతమంది క్రైస్తవులున్నారు? అంటే లెక్క ప్రకారం అంటే సెన్సస్ ప్రకారం చూస్తే 8%, 10% క్రిస్టియన్స్ ఉండొచ్చు. కానీ మినిమమ్ 20% క్రీస్తుని ఎరిగినటువంటి వారు భారతదేశంలో దేవుని కృపను బట్టి ఉన్నారు. క్రీస్తుని ఎరిగినటువంటి వీరందరూ కూడా క్రీస్తు ప్రేమను ఎరుగనటువంటి వారికి ట్రైబల్ పీపుల్ ఉన్నారు.
ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారు, ఆర్ఫన్స్ ఉన్నారు, తర్వాత విడోస్ ఉన్నారు, తర్వాత సిక్ పీపుల్ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి సిక్నెస్ అండి. కీల్పాక్ మెంటల్ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే తెలుస్తుంది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. రామచంద్ర హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. సవితా మెడికల్ కాలేజ్కి వెళ్తే తెలుస్తుంది. ఎంతమంది బిడ్డలు ఎన్ని అనారోగ్యాలతో ఉన్నారు. సవితా మెడికల్ కాలేజీలో ఎంతో చక్కని మెడికల్ ఫెసిలిటీ వీరాయన్ సార్ ఇస్తూ ఉన్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ఒక్కొక్క పేషెంట్కి అడ్మిట్ అవ్వగానే వారి బ్యాంక్ అకౌంట్లోకి వారి అకౌంట్ నెంబర్ తీసుకుని 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు. ఇవేంటి గుడ్ డీడ్స్ అనమాట. మనం పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవద్దు. పేషెంట్స్ ఉన్నారు, బిల్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, నీ దగ్గర 10,000 ఉన్నాయి, 1,000 వాళ్ళకి ఇచ్చి చూడండి. అవే కదా మనము గుడ్ డీడ్స్. ఆ గుడ్ డీడ్సే మనం ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళినా మనతో పాటు పరలోకానికి వచ్చే మనం దాచుకున్నటువంటి డాలర్స్, ట్రిలియన్స్, బిలియన్స్, మనం దాచుకున్నటువంటి కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్, మనం పెట్టుకున్నటువంటి పొలాలు, ఇవేమి కూడా మనతో పరలోకం రావు. కానీ మన మంచి క్రియలు అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారా, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చారా, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చారా, బలహీనులను బలపరిచారా, సడలైన చేతులు గల వారిని దృఢపరిచారా, యేసుక్రీస్తు ప్రేమను దుఃఖంలో ఉన్న వారితో పంచుకున్నారా. ఇట్లాంటి గుడ్ డీడ్స్ చేసినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే చక్కగా వెలిగించబడినటువంటి క్యాండిల్ లాగా ఉంటారు. అనేకులకు వెలుగునిచ్చేవారుగా, ధైర్యాన్ని ఇచ్చేవారుగా, సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఎంతోమంది మన చుట్టూ యవ్వన బిడ్డలు జాబ్లెస్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళకి ఆదాయం ఎట్లా వస్తుందండి? వారు తమ కుటుంబాలకు ఎట్లా పోషించుకుంటారు? క్రైస్తవులుగా, చర్చ్గా మనకి ఎంతో బాధ్యత ఉంది. ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క చర్చ్. We are the church because church means the body of Christ. Christ is our head. As the church, what Modi ji cannot do, what Stalin ji cannot do, what Mr. Joseph Vijay cannot do, as the church we can do. ఒక పాస్టర్ గారు ఏం చెప్తారంటే, ఈవెన్ great people in power like the US president may not be able to do certain things, but a simple man in his prayer closet on his knees praying in the name of Jesus Christ can do mighty things, marvelous things, wonderful things which are not possible even with great and mighty people in power. చూసారా, మన దగ్గర ఏ అధికారం లేకపోవచ్చు, మన దగ్గర ఏ శక్తి లేకపోవచ్చు, ఏ బలం లేకపోవచ్చు, అయినప్పటికీ యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ అవసరత కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ పేషెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏ విడోస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏ ఆర్ఫన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏ స్టూడెంట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఏ ఫ్యామిలీ మెంబర్ కొరకు ప్రార్థన చేస్తున్నామో, వాళ్ళకి సహాయం చేసేలాగా ఆకాశవాకులను తెరిచి మనకు సహాయాన్ని అందిస్తారు. చూసారు, అనేకులకి నేను ఎట్లా సహాయం చేస్తా ఉన్నాను, దేవుని వాక్యాన్ని ఎట్లా ప్రకటించగలుగుతున్నాను చూడండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తే 3,744 వీడియోస్, ఇంచుమించు 4,000 వీడియోస్ ఎట్లా రికార్డ్ చేశాను. దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే, ఓపెన్ థై మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్. అట్లా దేవుడు వాగ్దానం ఇవ్వబట్టి, దేవుడు నన్ను బలపరచబట్టి, ఇట్లా ఎక్కడ 2 నిమిషాలకి ఆ గ్యాప్ కలిగినా అక్కడ ఒక పాటో లేకపోతే ఒక చిన్న శర్మనో నా ఎక్స్పీరియన్స్ని పంచుకోవడం. ఎందుకని? భావి తరాల వారికి, పిల్లల కొరకు, వారికి విశ్వాసం నేర్పించుట కొరకు, వారికి దేవుని వాక్యాన్ని నేర్పించుట కొరకు, వారిని వెలుగుగా చేయుట కొరకు సమయాన్ని పోకుండా సద్వినియోగం చేసుకుంటా ఉన్నాను. పనులు లేకనా? ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని పేపర్స్ రాయాలి, ఎన్ని బుక్ చాప్టర్స్ రాయాలి, ఎన్ని బుక్స్ రాయాలి. ఒక పేపర్ రాస్తే ఇన్సెంటివ్ వస్తుంది కదా, 15,000 రూపాయలు వస్తుంది ఒక పేపర్ రాస్తే. ఎవరు ఇస్తా ఉన్నారు? నల్లస్వామి సార్, సిమాట్స్ అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా ఒక రీసెర్చ్ పేపర్ రాస్తే ఒక ఇన్సెంటివ్స్. ఎందుకని? ఎంకరేజ్మెంట్ అనమాట. అవన్నీ విడిచిపెట్టి నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాను? విడిచిపెట్టి కాదు, అవన్నీ సాగుతూనే ఉన్నాయి. అదొక ట్రాక్, ఇదొక ట్రాక్. చూసారు, క్రియలు లేని విశ్వాసం అమృతం కదా. ఇది విశ్వాసం, అవి క్రియలు, రెండు కలిస్తేనే అనేకులు రక్షణలోకి వస్తారు. May the Lord bless the audience with good deeds so that they inherit eternal life. Amen.